గందరగోళంలో ధ్యానం ఎలా చేసుకుంటున్నారు? స్వామి, ఏమైనది ఉమా? స్వామి, మన భవనం దాని పరిస్థితి. మన భవనానికి ఏమైనది? ఏమిటి స్వామి, అంత చిందరవందరగా ఉంటే ఏమైందంటారు? ఇక్కడ ఏది పద్ధతి ప్రకారం లేదు. అంత అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ చూసినా దుమ్ము ధూళి. ఇంకా వంటగదిలో పాత్రలన్నీ పాడైపోయాయి. ఆ సాలెగూళ్ళు మకిలి చూస్తుంటే అసలు దాన్నెప్పుడు తుడుస్తారా అనిపిస్తోంది. ఇంట్లో శుభ్రత లేదు, మంచినీళ్ళు కూడా లేవు. ఇప్పుడేం చేయాలి? ఇక మీ ప్రేతగణాలు ఎక్కడికి వెళ్ళినా పడి నిద్రపోతున్నారు. అయితే ఇదా మీ ఆందోళనకి కారణం? అవును స్వామి. పార్వతి, బయటంతా మడ్డిగా కనిపించేవి లోపల ఎంతో మధురంగా ఉండవచ్చును కదా. కలువ పూలు బురదలోనే పుడతాయి కదా, కానీ అవి ఎంత శుభ్రంగా ఉంటాయో నీకు తెలుసు.